హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో స్క్రీన్ మీద చూపించినట్టుగా డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి పోదాం పదండి. ఫస్ట్ నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. 30 ఇంచుల పొడవు తీసుకున్నాను బ్లౌజ్. వెడల్పు వచ్చేసి 35 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు సగానికి మడతేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు. హ్యాండ్ డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఒక డబ్బా షేప్లో తీసుకోవాలి. రౌండ్ స్కేల్ తీసుకొని 1 ఇంచు డౌన్ పెట్టి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పీస్ తీసుకోవాలి సపరేట్గా. ఇది ముందర భాగం. ఫ్రంట్ సైడ్ నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను. మీకు స్టార్ కావాలంటే స్టారే, లేకపోతే వేరే ఏదైనా మెడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కట్ చేయడం అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెడదాం. ముందర నేను ప్రిన్స్ కట్ పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ముందరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ 4 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు స్కేల్ సహాయంతో స్ట్రైట్గా గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలా కలిపేయాలి. ఇక్కడ కూడా సేమ్, పక్కన కూడా సేమ్ రావాలి కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. ఈ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే గీసుకోండి.
అయిపోయింది. ప్రిన్స్ కట్ ఇలా సింపుల్గా కట్ చేసుకోండి. ఇది నేను పట్టుది కుట్టబోతున్నాను కాబట్టి పోగులన్నీ పోతాయని నేను కట్ చేయడం లేదు. ఇది బ్యాక్ సైడ్ది. వెనకాల నేను కుండ మెడ పెడుతున్నాను. ఇక్కడ ఒక 3 ఇంచులు తీసుకోవాలి నెక్. ఫస్ట్ మనం దానికి ఎలా పెట్టుకున్నామో అలాగే కొలతలతో ఒక 3 ఇంచులు డౌన్ పెడుతున్నాను నెక్. ఇప్పుడు ఒక డబ్బా షేప్లో గీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు డౌన్ పెట్టుకోవాలి. మళ్ళీ కింద ఒక 5 ఇంచులు, చూడండి 5 ఇంచులు పెట్టాను కింద ఉన్న మెడకి డౌన్ తీయడానికి. మళ్ళీ స్కేల్ తీసుకోవాలి. పైన ఎలా డబ్బా షేప్లో గీసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో గీసుకోవాలి. ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకోకూడదు. ఇది లైనింగ్, ఇది వేసుకోవడానికి క్లాత్. ఇవి చేతులు. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ బోర్డ్ నెక్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడి నుంచి లాస్ట్గా ఒక రౌండ్గా చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మూలల దగ్గర చిన్నగా తిప్పుకుంటూ రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి క్లాత్. ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసేస్తాం. ఇప్పుడు చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి.
ఇప్పుడు మూలల దగ్గర ఇలా బోట్ నెక్లా రావాలంటే ఇలా మూలల దగ్గర తిప్పేసుకోవాలి ఫస్ట్. ఇలా మూలల దగ్గర ఇలా చేసుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి చుట్టూ. ఏదైనా పిన్తోనైనా స్క్రూ డ్రైవర్తోనైనా ఇలా తిప్పేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ మూలల దగ్గర కొంచెం కొంచెం జరుపుతూ కుట్టుకోవాలి చిన్నగా. ఇక్కడ బట్ట జారిపోకుండా ఉండడం కోసం పైన ఒక కుట్టు వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు గుండు సూదులైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఉక్సులు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. బ్లౌజ్కి ఎలా ఉక్సులు పట్టి పెడతామో అలాగే పెట్టుకోవాలి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్ ఇది కుట్టడం. చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఈ డ్రెస్. మీరు డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎలా కుట్టాలో ఈ కొలతలతో కుట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బ్లౌజ్కి ఎలా గుండీలో కాజాల పట్టి పెడతామో అలాగే పెట్టాలి.
చూపించిన ప్రాసెస్లో కుట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది వచ్చేసి ఉక్సుల పట్టి. ఇది కూడా సేమ్ బ్లౌజ్కి ఎలా పెడతామో అలాగే పెట్టుకోవాలి. ఉక్సుల పట్టి కూడా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఒక 3 ఇంచుల క్లాత్ తీసుకొని ఇక్కడ ఇలా తిప్పి మడిచి పైన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే ఉక్సుల పట్టి కుట్టడం కూడా అయిపోయింది. ఉక్సుల పట్టి పెట్టడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్. నెక్ రౌండ్ నెక్కి తిప్పి వేసి పైన కుట్టు వేసేసుకున్నాను. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కదా, అందుకని ఇక్కడ ముందు మనం ఎక్కడ మార్క్ వేసుకున్నామో అక్కడ రౌండ్గా ఇలా తిప్పి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా సంకదాగా ఇలా ఒక చిన్నగా 1 ఇంచు కింద కొంచెం ఎక్కువ తీసుకోవాలి క్లాత్. పైకి వచ్చేసరికి సన్నగా తీసేసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ వేస్తున్నాను. ప్రిన్స్ కట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పైన షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం.
ఇవి వచ్చేసి బాహుబలి హ్యాండ్స్. ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయింది కదా. కింద పట్టీ వేసుకోవడం నేను మర్చిపోయాను. ఫస్ట్ కింద పట్టీ వేద్దాం. ఎక్కువ అవుతుందేమో, కట్ చేసేయాలి ఫస్ట్. ఇప్పుడు పట్టీ వేసుకుందాం. ఇప్పుడు పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా పైన ఒక కుట్టు వేసుకున్నాం కదా. మళ్ళీ కింద 2 ఇంచుల పట్టీ పెట్టాం కదా. ఆ పట్టీ కనిపించకుండా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. కావాలంటే హేమింగ్ చేసి విప్పుకోవచ్చు, లేకపోతే అలాగైనా వదిలేయచ్చు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఒక 2 ఇంచుల పట్టీని హేమింగ్ చేయడం కోసం వేసుకోవాలి.
ఇప్పుడు ఒక పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దాకా ఒక కుట్టు వేసేసుకోవాలి ఫస్ట్. అయిపోయింది ఫ్రెండ్స్, బోర్డ్ నెక్తో బ్లౌజ్ కుట్టడం అయిపోయింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా. వీడియో లాస్ట్లో మా పాపకు కూడా డ్రెస్ వేశాను, ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఈ ఓణి కూడా మీషోదే. చూడండి చాలా బాగుంది కదా. నా వీడియో చివరి వరకు చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.